హాయ్ అండి, ఒక కప్పుతో క్రిస్పీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పుకు 4 కప్పు వాటర్ తీసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే క్రమంలో మనకి స్పైసీ ఇష్టమైతే పచ్చిమిర్చి తురుము, ఇంకా వచ్చేసి అల్లం కచ్చాపచ్చా దంచుకొని అల్లం వేసుకోవాలండి. అలా బాగా సగ్గుబియ్యాన్ని మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునే సగ్గుబియ్యం అనేవి వడియాలు అనేవి ఎండాక ఇరగకుండా ఉంటాయండి. నేను ఇలా ఎండలో సగ్గుబియ్యం ఎండబెట్టాక ఇలా వచ్చేసాయండి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి నూనెలో సగ్గుబియ్యం వేపుకున్నాను అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా పువ్వుల్లాగా క్రిస్పీగా చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే, ఇది లాంగ్ వీడియోలో కూడా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.